ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ మెడలో బావ కట్టిన తాళి ఉన్నంత వరకు నా తాళికి విలువుండదు, నా సౌభాగ్యానికి అర్థం ఉండదు. మీ బంధం ముగిసిపోవాలంటే బావ కట్టిన ఈ మంగళసూత్రం నీ మెడలో ఉండకూడదు. అమ్మా ప్లీజ్ అమ్మా, నా తాళిని వదిలేండి, నా తాళిని వదిలేండి అమ్మా, ప్లీజ్ అమ్మా. సహస్రమ్మ ప్లీజ్, సహస్రమ్మ కావాల్సి వస్తే ఈ తాళిని వదిలేసి నా పీకని పట్టుకుని చంపేయండి అమ్మా, నా మంగళసూత్రాల్ని వదిలేండి అమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా మీ కాళ్ళు పట్టుకుంటాను, నా తాళ్ళని వదిలిపెట్టండి అమ్మా. నీ తాళిని పట్టుకుంటేనే నీకంత బాధగా ఉందా? నువ్వు మాత్రం అవతలి వాళ్ళ సంతోషాలతో ఆడుకోవచ్చా? ప్లీజ్ అమ్మా, మీకు దండం పెడతాను, నా తాళిని వదిలిపెట్టండి అమ్మా. వద్దమ్మా, వదలండి అమ్మా. విలువ లేని తాళి నీ మెడలో ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. అసలు నువ్వు వాడదానివేనా? నీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయా? పవిత్రమైన గుళ్ళో ఇలాంటి అమంగళమైన పని నువ్వెలా చేశావు? అసలు నీకు తాళి విలువ తెలుసా? కరెక్ట్ టైంకి వచ్చావా బావా? ఇప్పుడు నేను ఏ మాత్రం ఎదురు మాట్లాడినా నిజం చెప్పేస్తాడా? నిన్నే అడిగేది చెప్పు శాస్త్రా. అసలు ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు బావా? నేను అసలు గుడికి రాకూడదా? దేవుడికి దండం పెట్టుకోకూడదా? అయినా నేను అడిగిన దానికి నువ్వు ముందు సమాధానం చెప్పు. ఛీ, ఒక ఆడదానివై ఇంకొక ఆడదాంతో ఇంత నీచమైన పనికి ఎలా పూనుకున్నావు? విహారీ గారు, సహస్రమ్మని ఏమీ అనొద్దు. లక్ష్మి, నువ్వు మధ్యలో రాకు. చెప్పు సహస్రా, నీ మెడలో కూడా తాళుంది కదా, నువ్వు కూడా పెళ్ళైన ఆడదానివే కదా. తన మీద నీ కోపం ఉండొచ్చు, కానీ అది చెప్పే విధానం అయితే ఇది కాదు. ఎక్కడ అదిగో అక్కడ. హలో అన్నా, అయిపోయిందన్నా. ఫాలో అవుతాం. సరేరా, మేము వాడిని ఫాలో అవుతాం. లక్ష్మి, బాధపడకు. ఎందుకు విహారీ గారు సహస్రమ్మతో అంత కోపంగా మాట్లాడారు? కొన్ని విషయాలు కోపంతో మాట్లాడితేనే ఇదిగో ఇలాంటి కొంతమందికి అర్థం అవుతాయి. ఒక్కసారి భార్యాభర్తల బంధం ఏర్పడ్డాక భర్త ఆయువు భార్య మెడలో వేలాడే మాంగళ్యంపై ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే తన మెడలో మంగళసూత్రాన్ని తీస్తావో ఆ క్షణమే నీ ఊపిరి ఒక ప్రశ్నార్థకంగా మారిపోతుంది. లక్ష్మి, నేనున్నాను కదా, నువ్వేం బాధపడకు. పద, పంతులు గారి దగ్గరికి వెళ్దాం.
ఈ అపశకునానికి పరిష్కారం చెప్తారు. పద కనకం. ఎవరు కావాలి బాబు? ఎవరి కోసం వెతుకుతున్నారు? అమ్మా, పంతులు గారు. వాళ్ళు బోనాలు సమర్పించే దగ్గరున్నారు. అలాగే అండి. లక్ష్మి పద. దయచేసి ఆ భగవంతుడి ఆదేశాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేయొద్దు. విహారి గారు, రేయ్, ఈరోజు ఎలాగైనా వీడు తప్పించుకోకూడదురా.